హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక 2 మినిట్స్లో ఇప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసి చూపిస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుందని. అవేమీ లేకుండా జస్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని అందులోకి కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోకుండా జస్ట్ ప్యాకెట్ ఇప్పితో ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఎక్కడే కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి. మేము ఒక షాప్ నుంచి అయితే ఒక 6 ఇప్పి అయితే తెప్పించుకున్నాము. అవి ఓపెన్ చేసి ఇలా అయితే పెట్టుకున్నాను. అంటే సపరేట్ మసాలా అందులోనే వస్తుంది కదా, అది ఉన్న చాలండి, మనం సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ఒక స్టవ్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. మనము ఇప్పి చేసేటప్పుడు అవి రౌండ్గా ఉంటాయని, స్మాల్గా రావాలని ముందే మనం కట్ చేసి పెడతాం కదండి. అలా లేకుండా డైరెక్ట్ అలాగే యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా నెక్స్ట్ ఒక టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం 6 ప్యాకెట్స్ ఇప్పి తీసుకున్నాం కాబట్టి అందులోకి మేము ఒక లాంగ్ గ్లాసులో అయితే 2.5 వాటర్ అయితే వేసామండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్మాల్ గ్లాస్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మేము కొంచెం ఇది లాంగ్ గ్లాస్ కాబట్టి 2.5 అయితే వాటర్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఇప్పి అనేటివన్నీ యాడ్ అయితే చేయాలి. ఇలా బాగా అంతా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు వీటిని బాగా మగ్గనివ్వాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా జస్ట్ ఇప్పి ప్యాకెట్స్తోనే సింపుల్గా మ్యాగీ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనకేమన్నా ఎక్స్ట్రా సాల్ట్ కావాలనుకుంటే తప్ప అవసరం లేదండి. మనం వీటితోనే బాగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, బాయిల్ అయిన తర్వాత ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చిన తర్వాత మనం అక్కడ ప్యాకెట్స్ ఆల్రెడీ వాళ్ళు మసాలా అనేది అయితే ఇస్తారు కదండి, అది మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా వాటర్లో బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా బాయిల్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చిన మసాలా అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఆ మిక్చర్కి బాగా అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇప్పి అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏముందండి, మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే పెండింగ్ అయితే ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, సింపుల్ మ్యాగీ ఎలా చేసుకోవాలనేది అయితే. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పి అంటే ఇదేం ఫాస్ట్ ఫుడ్ కాదండి. బయట తినే మ్యాగీల కంటే ఇంట్లోనే చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి బయట ఆయిల్ అంత పిల్లలకు మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఫుడ్స్ అనేది పెట్టకండి పిల్లలకి.